వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో కొత్తిమీర సాగు గురించి తెలుసుకుందాం. గత వీడియోలో మనము సమ్మర్లో ఎండాకాలంలో మనకు సొరకాయ మన తర్వాత వంకాయ బ్రింజాలు మనం సాగు చేసుకోవచ్చు అనేది వీడియో చేయడం జరిగింది. చాలామంది రైతులు ఇంట్రెస్ట్ కూడా చూపెట్టినారు. ఆ వీడియో పైన కూడా అవి వేసుకోవడానికి కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. సో ప్రస్తుతం ఈ సమ్మర్లో ఎండాకాలంలో మంచి క్రాప్ మనం వేసుకునేది కొత్తిమీర సాగు. అసలు ఈ కొత్తిమీర ఎండాకాలంలో చేయాలంటే అది చాలా జాగ్రత్తగా కరెక్ట్గా మనం ప్రాపర్గా తెలుసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే కొత్తిమీర అనేది ఎండాకాలంలో రావడం కష్టం. ఎందుకంటే ఇది 35 డిగ్రీల లోపు 15 నుండి 10 డిగ్రీల నుండి 35 డిగ్రీల వరకు సెంటీగ్రేడ్ లోపు మాత్రమే ఇది పెరుగుతుంది. సో ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు మన క్రాప్ అనేది రావడం చాలా కష్టం అవుతుంది. క్రాప్ రాదు, జర్మినేషన్ రాదు, చాలా ఇబ్బంది. ఏదో మామూలుగా మనం వర్షాకాలం చలికాలం వేసినట్లు కొత్తిమీర వేసినట్లయితే ఎండాకాలంలో రాదు. ఎండాకాలంలో మనం కొత్తిమీర సాగు చేసినట్లయితే మనకు మార్కెట్లో మంచి ధర దొరికే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనము ఎండాకాలంలో కొత్తిమీర ఏ విధంగా సాగు చేయాలి, ఎండాకాలం సమ్మర్లో స్పెషల్గా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కొత్తిమీర సాగు ఏ విధంగా చేసుకోవాలి, విత్తనం దగ్గర నుంచి మందుల గురించి పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు వీడియోలో కాలీఫ్లవర్ గురించి దాదాపు ఇచ్చిన, ఇంకొకటి 2 వీడియోలు దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంది. అది నెక్స్ట్ వీడియోలో అది కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. సో ఫస్ట్ ఈ వీడియోలో కొత్తిమీర సాగు అనేది చాలా రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే పంట, ఎక్సలెంట్ క్రాప్ అని చెప్పొచ్చు. అతి తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడిలో మంచి ఆదాయం ఇచ్చే అవకాశం ఉంటుంది కొత్తిమీర సాగు చేస్తున్నట్లయితే. ప్రస్తుతం ఎండాకాలంలో ఇప్పటి నుంచి మనం జూన్ వరకు ఎండాకాలంలో ఎప్పుడైనా కొత్తిమీర అనేది సాగు చేసుకోవచ్చు. హైబ్రిడ్ కొత్తిమీర సాగు చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం కొత్తిమీర సాగు చేయడానికి నేల తయారీ నుండి తర్వాత క్రాప్ వచ్చే వరకు మనకు ఏ విధంగా చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో పూర్తిగా వీడియో చూడండి. కొత్త వారు ఎవరైతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ అడగండి. సో ఫస్ట్ మనం కొత్తిమీర సాగు చేయడానికి ల్యాండ్ ఎటువంటి సాయిల్ అంటే కొత్తిమీర అనేది ఎటువంటి సాయిల్లో అయినా వస్తుంది. ఎర్రరేగడైనా నల్లరేగడైనా ఎటువంటి సాయిల్లో అయినా కొత్తిమీర సాగు చేసుకోవచ్చు. కావాల్సి ఏంటంటే మనకు వర్షాకాలం అయితే నల్లరేగడైతే వాటర్ ఎక్కువగా నిల్వ ఉండి చాలా కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో అయితే ఎర్రరేగడి ఇసుక ఇటువంటి పొలాలు అనుకూలము. అదే ఎండాకాలం అయితే నల్లరేగడి మంచి అనుకూలమైనది. బట్ ఏ కాలంలో అయినా ఏ నెలలో అయినా జాగ్రత్తలు తీసుకొని కొత్తిమీర సాగు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఫస్ట్ ఎండాకాలం చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ సాయిల్ ప్రిపేర్ చేసుకోవడంలో మనము ప్లవ్ కానీ కల్టివేటర్ ప్లవ్ వేసుకొని రోటావేటర్ ఒక 2 నుండి 3 సార్లు, అంటే మట్టి పొడిగా కావాలి. మనకు మామూలుగా ఎంత పొడి మట్టి ఎంత ఫ్రీగా అవుతుందో మనకు అంత కొత్తిమీర బాగా వస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఒకసారి ప్లవ్ కానీ కల్టివేటర్ వేసుకొని మీరు 2 లేదా 3 సార్లు మీరు రోటావేటర్ కొట్టుకున్నట్లయితే మీకు పొడి దుక్కి అనేది తయారవుతుంది. ఆ విధంగా నేలను తయారు చేసుకోవాలి. ఆ నేలను తయారు చేసుకున్న తర్వాత మీరు కంపల్సరీగా అందులో పశువుల ఎరువు కంపల్సరీగా వేసుకోవాలి. ఎకరాన ఒక 3 నుండి 4 ట్రాక్టర్ల పశువుల ఎరువు, తర్వాత 2 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఒక డిఏపి, కంపల్సరీగా కార్బోఫ్యూరాన్ గుళికలు ఒక 5 కిలోలు మనము ఆ సాయిల్లో వేసుకొని మొత్తము రెడీ చేసుకోవాలి, సాయిల్ని రెడీ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము కొత్తిమీరకు అనుకూలంగా సాయిల్ని రెడీ చేసుకున్న తర్వాత మామూలుగా బెడ్ల మాదిరిగా కొత్తిమీర సాగు చేసుకోవచ్చు. బెడ్లు వేసుకొని, లేదు అంటే పూర్తిగా కంప్లీట్గా జల్లి మనకంటే మన నేల స్వభావాన్ని బట్టి మనము బెడ్ల లేకుంటే మామూలు పద్ధతిలో సాగు చేసుకోవాలనేది ఒక రైతు సొంతగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మీరు నేల చదునుగా ఉంది, మంచి అంటే వాటర్ పెడితే మొత్తం వాటర్ అంతా కరెక్ట్గా వెళ్తాయి, ఎక్కడ ఎగుడు దిగుడు లేదు, సమతలంగా ప్లేన్గా ఉంది, నేల బాగుంది అంటే మీరు బెడ్స్ చేసుకోకుండా మీరు సాగు చేసుకోవచ్చు ఎండాకాలంలో. లేదు మీకు ఇబ్బంది ఉంది అంటే కంపల్సరీ బెడ్స్ వేసుకోవాలి. బెడ్స్ మేకర్తో కానీ వీలైతే మీ ఏ విధంగా అనుకూలం ఉంటే ఆ విధంగా అనుకూలము. కంపల్సరీ బెడ్ అనేది మినిమం 6 ఫీట్ల వెడల్పుతోని 20 నుండి 25 ఫీట్ల పొడవుతోని బెడ్లు తయారు చేసుకోండి. కంపల్సరీగా 6 ఫీట్ల వెడల్పు 20 ఫీట్ల పొడవు బెడ్లు. ఆ విధంగా బెడ్లు తయారు చేసుకున్న తర్వాత మీరు కంపల్సరీగా ఆ బెడ్ల పైన ఈ కొత్తిమీర అనేది సాగు చేసుకోవచ్చు. అంటే కొత్తిమీర కావాలంటే మనం కంపల్సరీగా ధనియాలు అంటారు, ధనియాలను మనం అందులో వేసి మనం సాగు చేసుకోవచ్చు. సో ఈ విధంగా బెడ్లు తయారు చేసుకోవాలి. లేదు మీకు వీలైతే ఈ కార్బోఫ్యూరాన్ గుళికలు ఏవైతే ఉన్నాయో బెడ్ల పైన కూడా వేయవచ్చు, ఇబ్బంది లేదు. కావలిస్తే మనకు వాటితో కొంత కూలీల ఖర్చు అవన్నీ ఎక్కువ అవుతాయి, మీ వీలుని బట్టి చేసుకోవచ్చు. ఈ విధంగా బెడ్లు తయారు చేసుకోవాలి. కంపల్సరీగా బెడ్లు తయారు చేసుకున్న తర్వాత మీరు కంపల్సరీగా దీనిలో మనము ధనియాలు అంటే వేయడం ఇట్లా వేసి మీరు ఏదైనా పంజాలు కానీ ఏవైనా కొన్ని చిన్న దొరుకుతున్న ఎక్విప్మెంట్స్ వాటితో కలిపే విధంగా లేదా మాన్యువల్గా కానీ ఏ పద్ధతి మీరు అనుసరించినా మీకు అనుకూలం వీలున్న పద్ధతిని అనుసరించి ధనియాలు అనేవి అందులో మట్టిలో 1 ఇంచు అట్లా, అంటే ఎక్కువ లోపలికి పోవద్దు, బయట ఉండొద్దు, ఒక 1/2 ఇంచు నుండి ఇంచు వరకు ధనియాలు ఉండే విధంగా మీరు ఆ మట్టిలో కలిసే విధంగా ధనియాలను చేసుకోవాలి. ఈ విధంగా మీరు అయితే మనకి ఇక్కడ సీడ్ విత్తనం చూసుకున్నట్లయితే ధనియాలు అనేటివి ఎండాకాలంలో
కంపల్సరీగా 35 నుండి 40 కేజీలు ఒక ఎకరాన అవసరం ఉంటుంది. మినిమం 30 కేజీలు ఎకరాన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఎండాకాలంలో పూర్తి జర్మినేషన్ అనేది సరిగా రాదు కాబట్టి ఎక్కువగా ధనియాలు వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 30, 35 లేదా 40 ఈ కేజీల ధనియాలు అనేది అవసరం ఉంటుంది. ఈ విధంగా మీరు ధనియాలు అలికే ముందు వేసుకునే ముందు కంపల్సరీగా ఎండాకాలంలో జర్మినేషన్ రావాలంటే ఒక 6 నుండి 7 గంటల వరకు మీరు వాటర్లో నానబెట్టండి. నానబెట్టి ఆ వాటర్లో తీసి ఒక బట్ట దాంట్లో ఏదైనా కాటన్ దాంట్లో ఎందులో అన్నా ఆ ధనియాలను గట్టి ముడి వేసినట్టు చేసి ఒక ఫ్రిడ్జ్లో కానీ కూల్ ప్రదేశంలో ఒక 6 నుండి 7 గంటలు ఉంచండి. ఈ విధంగా 12 గంటల తర్వాత మీరు ఈ ధనియాలను మీరు మామూలుగా స్ప్రెడ్ అంటే అలకండి, వేసుకోండి మీ బెడ్ల పైన. ఈ విధంగా ధనియాలు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అయితే సీడ్ విషయంలో చూసుకున్నట్లయితే వెరైటీస్ మీకు షాపులో దొరుకుతాయి. ఎండాకాలం అని స్పెషల్ సీడ్ అనేది ఏం లేదు. బట్ ఒక హైబ్రిడ్ మంచి సీడ్ ఎన్నుకోండి. సురభి వాళ్ళది బాగుంటుంది, ఇండో యుఎస్ వాళ్ళది, తర్వాత కలాష్ వాళ్ళలో ఉన్నది కారిబ్బి ఏదో ఉంది పేరు, కలాష్ వాళ్ళ సీడ్ ఉంది. ఈ సీడ్ మీరు కరెక్ట్ సీడ్ ఎన్నుకొని మీరు ఒక 30 నుండి 40 కేజీలు మీరు అది వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ధనియాలు మనం వేసుకున్న తర్వాత ఈ ధనియాలు వేసుకునే ముందు మీరు బెడ్లు తయారు చేసుకొని వాటర్ పెట్టుకొని మొత్తం తడపాలి కంప్లీట్ సాయిల్ను. తడిపిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ కలుపు సమస్య అడుగుతారు చాలామంది రైతులు, కలుపు సమస్య ఉంటుందని. దానికి మనం ఏం చేయాలంటే కలుపు కొరకు వచ్చేసి మనకు కంపల్సరీగా మనం మొత్తం తడిపిన తర్వాత వాటర్తోని కంప్లీట్గా అంటే తేమ ఉన్నప్పుడు దానిపైన కంపల్సరీగా పెండిమిథిలిన్ అనేది స్ప్రే చేసుకోండి. ఇంకా చిన్న చిన్న గడ్డి గింట పుట్టి ఉంటే ప్యారాకుట్, పెండిమిథిలిన్ రెండు కలిపి స్ప్రే చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ధనియాలు అలకండి. లేదు ఒక రోజు ఆగైనా ధనియాలు అలకండి. తేమ ఉన్నప్పుడు మాత్రమే ఇవి రెండు కలుపు మందులు ప్యారాకుట్ తర్వాత పెండిమిథిలిన్ ఈ రెండు కలుపు మందులు స్ప్రే చేసుకోండి కంపల్సరీగా. మీకు ఈ విధంగా చేస్తే 30 నుండి 30 రోజుల వరకు ఈ పెండిమిథిలిన్ వల్ల కలుపు రాకుండా ఉంటుంది. ప్యారాకుట్ వల్ల చిన్న ఏదైనా కలుపు మొలిచి ఉంటే అది కూడా చనిపోతుంది. ఈ విధంగా కలుపుని మీరు అరికట్టవచ్చు. అయినప్పటికీ ఏవైనా మీరు జాగ్రత్తలు పాటించినా అంటే కలుపు మందులు స్ప్రే చేసినా చేయకుండా ఏదైనా కలుపు వస్తే కొంత మాన్యువల్గా కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీరు కంపల్సరీగా కొత్తిమీర ధనియాలు అనేది వేసుకోండి. సో 6 ఫీట్ల వెడల్పు, 20 ఫీట్ల పొడవు. ఆ మధ్యలో మనం వాటర్ ఆ కాలువలో వాటర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వాటర్ ఇవ్వడంలో కూడా చాలా ఒకే పద్ధతి అనేది ఉండదు. మీకు కరెక్ట్గా వాటర్ ఇవ్వగలుగుతారు. ఒక ప్లేస్లో వాటర్ పెడితే మొత్తం వాటర్ అంతా కంప్లీట్ బెడ్లో నానుతాయి. అంటే మీది నల్లరేగడి పొలం, నల్లరేగడి అయితే మీరు మామూలుగా వాటర్ ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఎక్సలెంట్గా ఉంటుంది. ఈవినింగ్ టైం వీలైతే తైవాన్ పంపుతో కానీ మనం పైన మామూలు వాటర్, కూల్ వాటర్ స్ప్రే చేసుకోండి. ఈ విధంగా వాటర్ ఇచ్చుకోండి. లేదు అంటే మీకు బెటర్ ఆప్షన్ అంటే రెయిన్ పైపులు కానీ తర్వాత ఈ దాని ఏమంటారు రెయిన్ గన్ కంటే రెయిన్ పైపులు బెటరు, లేదా స్ప్రింక్లర్స్ లేదా రెయిన్ పైపులు. అన్నిటికంటే బెటర్ రెయిన్ పైపులు. ఎకరాన 10-12 వేల ఖర్చు వస్తుంది. రెయిన్ పైపులు పెట్టుకొని మీరు వాటర్ పెట్టుకుంటే ఎక్సలెంట్, మీకు మంచి ఎండాకాలంలో మీరు పంటను తీసే అవకాశం ఉంటుంది. లేదు రెయిన్ పైపులు తీసుకోము వీలు కాదు అంటే ఈ విధంగా నల్లరేగడి అయితే మాత్రమే, నల్లరేగడి నేల అయితే మాత్రమే రెయిన్ పైపులు లేకుండా ఎండాకాలంలో వాటర్ కరెక్ట్గా ఇచ్చి మనం కొంత కొత్తిమీర తీసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే రెయిన్ పైపులు తీసుకుంటే ఇంకా బెటర్ ఆప్షన్. ఈ విధంగా వాటర్ అనేది మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ధనియాలు ఎండాకాలంలో మనము వేసుకున్న తర్వాత ఒక 8 నుండి జనరల్గా మామూలు వర్షాకాలం చలికాలం అయితే 7 నుండి 8 రోజుల్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది జర్మినేషను. 12 రోజులకు ఎండాకాలంలో అయితే కంపల్సరీ 12 రోజులకు మొలిచే అవకాశం ఉంటుంది. 10, 12 లేదంటే 15 రోజులు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో ధనియాలు మనం వేసినట్లయితే 15 డేస్ వరకు కూడా మనకు జర్మినేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కావలిస్తే తేమ ఉండే విధంగా కరెక్ట్గా మనం ప్రాపర్గా తేమను మెయింటైన్ చేయాలి. ఈ విధంగా మనము ధనియాలను వేసుకొని వాటర్ ఈ విధంగా మనము కలుపు మందులు ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత అది మొలిచిన తర్వాత మొలకొచ్చిన తర్వాత జనరల్గా ఎండాకాలం అంత పెద్ద డిసీజెస్ ఏమి రావు. 20 రోజులకు కంపల్సరీ 18-20 రోజులకు ఒక 10 కిలోల యూరియా చల్లాలి. దాంతోపాటు జింక్ సల్ఫేట్ ఒక 5 కేజీలు చల్లండి. దాంతోపాటు ఒక స్ప్రే కూడా ఇచ్చుకోండి, 919 NPK. దాంతోపాటు ఒక ఇమిడాక్లోప్రిడ్ ఏదైనా దోమ మందు, తర్వాత రెడామిల్ గోల్డ్ లేక ఏదైనా ఫంగిసైడ్ రెడామిల్ గోల్డ్ ఒక 1 గ్రామ్ 1 లీటర్ అట్లా వేసుకొని మీరు 919 ఒక మనకు దోమ మందు, ఇది ఫంగిసైడ్ ఒకటి పైన స్ప్రే చేసుకోండి. ఈ విధంగా పైన స్ప్రే చేసుకుంటే కొద్దిగా ఆకు గ్రీనిష్గా రావడము, ఏదైనా ఆకు మచ్చలు ఎటువంటి ఫంగల్ డిసీజ్ ఉన్నా అది పోయే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా వీలైతే ఇంకా మైక్రో న్యూట్రియంట్స్ కూడా సూక్ష్మ పోషక పదార్థాలు కలిపి స్ప్రే చేసుకోండి. ఈ విధంగా మనకు ఈ 18 నుండి 20 రోజులలో ఒక స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా జింక్ సల్ఫేట్ యూరియా చల్లుకోవాలి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఫైనల్గా మనకు కటింగ్ వచ్చేసి ఇది 30 రోజులకు వస్తుందని చెప్తారు. బట్ వర్షాకాలం చలికాలము ఎండాకాలంలో కంపల్సరీ ఒక
45 డేస్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. ఒక 1 వీక్ 10 డేస్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 45 రోజులకు మీ కటింగ్ వస్తుంది. కటింగ్ చేసుకొని మీరు లోకల్ మార్కెట్లో ఎక్కడికైనా మీరు దాన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు. బట్ ఈ కొత్తిమీర అనేది తక్కువ టైంలో తక్కువ పెట్టుబడిలో రైతుకు మంచి ఆదాయము. అయితే ఇందులో మనకు స్టెప్ బై స్టెప్ వేసుకుంటే చాలా బెటరు. ఎప్పుడైనా మనకు రేటు మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు ఈ 3-4 నెలల్లో ప్రతి 10 రోజులకు ఒక స్టెప్. ఒక ఎకరం కొత్తిమీర సాగు చేయాలని మీరు డిసైడ్ అయితే అంటే నిర్ణయించుకుంటే అందులో 10 గుంటలు ఫస్ట్ వేయండి. ఒక వారం 10 రోజులు 10 డేస్ ఆగండి, మళ్ళీ 10 గుంటలు 10 డేస్ అంటే 40 డేస్ 40 రోజులలో ఒక ఎకరంలో 10 గుంటలు సాగు చేసుకోండి. ప్రతిరోజు మీ దగ్గర కొత్తిమీర అనేది మార్కెట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక 10-15 రోజులు డౌన్ ఉన్నా ఇంకో 10-15 రోజులు మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. ఒక ఎకరం లేదు 4 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు ఉంటే ఒక ఎకరం 10-15 రోజులు ఇంకొక 10, ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. బట్ అర్ధ ఎకరమా 10 గుంటలు అంటే పావు ఎకరమా లేకుంటే ఎకరమా అనే సాగు చేసేటప్పుడు మీరు సాగు చేసే వచ్చిన కొత్తిమీరను మార్కెట్లో అమ్ముకోగలుగుతారా, మార్కెట్ ఉందా లేదా, లేకుంటే దగ్గర దూర ప్రాంతాల్లో తీసుకువెళ్తామా లేదా అనే దాన్ని బట్టి మీరు ఎంత విస్తీర్ణంలో కొత్తిమీర సాగు చేయాలనేది మీరు నిర్ణయించుకోవాలి. మీరు 2-3 ఎకరాలు డబ్బులు వస్తాయి కదా అని కొత్తిమీర తక్కువ టైంలో తక్కువ పెట్టుబడి అని చెప్పి ఒక 3-4 ఎకరాలు ఒకేసారి మీరు వేసిండ్రు అనుకోండి, మీరు తీసుకెళ్లే మార్కెట్లో మీ కొత్తిమీరకు మీరే డిమాండ్ తక్కువ చేసుకొని రేటు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్ డిమాండ్ మీరు తీసుకెళ్లడము, దూరమా, లోకల్ మార్కెటా, వీటన్నిటిని కొంత ప్లాన్ చేసుకొని మినిమం 10 గుంటల నుండి మీరు ఎకరం వరకు కొత్తిమీర అనేది సాగు చేసుకోవచ్చు. సో ఏ కాలంలో అయినా మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. ఒక చలికాలంలో కొంత సీజన్లో ఒక 2 నెలలు అట్లా ఉంటుంది. బట్ మిగతా టైంలో 20 రూపాయల రేటు దొరికినా కొత్తిమీరలో మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ ఎండాకాలంలో మాత్రం నాకు తెలిసి మినిమం 25-30 రూపాయల నుంచి 50-70 వీలుని బట్టి 100 కూడా అమ్మిన రోజులున్నాయి. కాబట్టి మినిమం 25 రూపాయల రేటు, 30 రూపాయల రేటు దొరికే అవకాశం ఉంటుంది. ఇది తక్కువ నేను చెప్పేది రేటు. దాదాపు నాకు తెలిసి 40 కంటే తక్కువ ఉండకపోవచ్చు. ఈ విధంగా మీరు ఒక ఎకరంలో కొత్తిమీర సాగు చేయడానికి మీకు ఒక 35 నుండి 40 వేల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. 40,000 రూపీస్, 40,000 మీకు ఒక 5 నుండి 6 టన్నుల దిగుబడి అనేది కొత్తిమీర తీసుకోగలుగుతారు ఒక ఎకరం నుండి. మినిమం మీరు 5 టన్నుల దిగుబడి తీసుకున్న 5 టన్నులు 40 రూపాయల కిలో ఉన్న మనకు ఒక టన్నుకు వచ్చేసి 40,000 అయినా 2 లక్షల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 2 లక్షల్లో 40,000 పెట్టుబడి తీసేసిన 1,50,000 నుండి 1,60,000 నికర లాభము రైతుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా సాగు చేసే రైతులు ఈ డబ్బులను, ఈ దిగుబడిని దృష్టిలో పెట్టుకొని ఒకేసారి ఎకరం 2 ఎకరాలు కాకుండా 10 గుంటలు, ఒక హాఫ్ ఎకర్ సాగు చేయండి. అనుభవం ఉన్న రైతులు అయితే ఒక ఎకరం వేసుకున్న ఇబ్బంది లేదు. బట్ దీన్ని బట్టి మీరు ఒక కొత్తిమీర అనేది మంచి పంట కాబట్టి మీరు దీన్ని బట్టి సాగు చేసుకోవచ్చు కొత్తిమీర. సో కొత్తిమీర స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనకు ఏ మందులు, కలుపు మందు, విత్తనాలు ఎంత ఏంది అనేది పూర్తి డీటెయిల్స్ మనకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన మనము పెట్టుబడి పూర్తిగా మనకు ఎంత అవుతుంది, మనకు లాభం ఎంత వస్తుందని చూసుకున్నట్టయితే స్టార్టింగ్ మీరు కల్టివేషన్ దున్నడానికి అయితే కంపల్సరీగా ఒక 5,000, తర్వాత దాన్ని ఏమంటారు డిఏపి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్కు 3,000 నెలలో వేసినప్పుడు, తర్వాత వచ్చేసి మనకు ఈ కౌడంగ్ అంటే పశువులేరు వేసుకుంటే 4 ట్రాక్టర్లు అయితే ఒక 8,000. అంటే మీ లోకల్ మార్కెట్ ఆ రేట్ని బట్టి ఉంటుంది. బట్ నేను జస్ట్ ఐడియా కొద్దీ ఇక్కడ మా లోకల్లో ఉన్నదాన్ని బట్టి నా అనుభవం బట్టి చెప్తున్నా, అది ఒక 8,000 అవుతుంది. తర్వాత విత్తనాలు 300 రూపాయలు మినిమం కేజీ అయినా 300 రూపాయల కేజీ అయినా 30 నుండి 40 కిలోలు అంటే 40 కిలోలు అంటే 10 నుండి 12,000 విత్తనానికి మనకు ఖర్చు అవుతుంది. తర్వాత ఈ గడ్డి మందులకు ఒక 1,000-1,500, తర్వాత స్ప్రేలు కానీ యూరియా, జింక్ ఫాస్ఫేట్ వీటికి ఒక 500 నుండి 1,000 అట్లా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు ముఖ్యంగా దీనికి మనకు కటింగ్ అనేది ఇంపార్టెంట్. లేబరు అవైలబిలిటీ, ఇంకోటి లేబర్ కూడా చూసుకోవాలి అవైలబిలిటీ. మీరు ఎకరం వేసి 2 ఎకరాలు వేస్తే లేబర్ దొరుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి కంపల్సరీగా కొత్తిమీర సాగు లేబర్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మనకు లేబర్ అనేది దాదాపు ఒక ఎకరానికి ఒక 40 మంది, మినిమం ఒక 40 మెంబర్స్ కటింగ్కు పడతారు. కాబట్టి ఒక్కొక్కరికి 300 అయినా ఇదో 12,000 అంటే కటింగ్, ట్రాన్స్పోర్ట్ ఒక 1,000, 2,000, 3,000 తీసుకున్నా, లేదు 12,000లో కొద్దిగా ఒక 1,000, 2,000 అటు ఇటు ఉంటుంది. అప్రాక్సిమేట్ కరెక్ట్గా ఉండదు. బట్ అప్రాక్సిమేట్గా ఒక ఎకరంలో కొత్తిమీర సాగు చేయడానికి 42,000 దాదాపు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో మనకు 40 రూపాయల రేటు ఉన్న మనకు ఒక 5 టన్నులు వచ్చినా 2 లక్షల రూపాయలు వస్తే మనకు 2 లక్షల రూపాయలు 42,000 పోయినట్టయితే 1,68,000 మనకు దీని నుండి ఒక కొత్తిమీర 1,38,000 నికర లాభం రైతుకు వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఎకరంలో కొత్తిమీర సాగు చేస్తే. అయితే ఇది నేను చెప్పింది మినిమం రేటు, తప్పకుండా 99% రైతుకు దొరికే రేటు. అది ఒక్కొక్కసారి చాలా రేటు ఉంటుంది. మీకు ఖర్చు కూడా కొందరు మీరు సొంతగా చేసుకొని కొంత ఖర్చు తగ్గించుకున్నా మీకు తక్కువ మొత్తంలో కూడా ఖర్చు అయ్యి ఒక ఎకరంలో ఒక
కొత్తిమీర సాగు నుంచి ₹1,00,000 ఆదాయం కూడా మనం తీసుకునే అవకాశము ఉంటుంది కంపల్సరీగా. సారీ, 1 ఎకరం అంటే ఒక హాఫ్ ఎకర్లో కూడా ₹1,00,000 ఆదాయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కొందరైతే కొందరు రైతులైతే ఒక 10 గుంటలు వేసి ఒక 60-70 వేల ఆదాయం తీసుకున్నారు. బట్ ఇది మినిమం నేను చెప్పిన ఆదాయము. సో ఇది కొత్తిమీరకు సంబంధించిన ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా ఇన్ఫర్మేషన్ కింద కామెంట్లో అడగండి. కంపల్సరీగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. నేను వీడియోలో చెప్పినవన్నీ కంపల్సరీగా దాదాపు 95-99% జెన్యున్గా కరెక్ట్గానే ఉంటే ఏదో ఒక 2-3%, 5% డిఫరెంట్ ఉంటే ఉండవచ్చు. బట్ ఇది ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు.